హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇవాల్టి వ్లాగ్ చూసే ముందుగా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ కూడాను శ్రీ విశ్వవసునామ ఉగాది శుభాకాంక్షలండి. ఈ సంవత్సరం అందరికీ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. మనకేంటంటే సంవత్సరం మారేసరికి అందరూ కూడాను హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటూ కొత్త సంవత్సరం అనేసని సెలబ్రేట్ చేసుకుంటాము. కానీ మన తెలుగువారి అందరి పండుగ అనేసరికి ఉగాది కదండీ! చక్కగా షడ్రుచులతోటి ఉగాది పచ్చడి చేసుకొని, చక్కగా పంచాంగం కూడా మారుతుంది కాబట్టి, ఈ సంవత్సరం ఎలా ఉంటుంది ఏంటనేది కూడా మనకి తెలుస్తుంది కాబట్టి, మనకి ఏంటంటే ఈ ఉగాది మన తెలుగువారి పండుగ అనమాట. ఇంకా పొద్దున్నే పనులైతే అయిపోయాయి. ఇంకా తర్వాతయితే దేవుడి దగ్గర ఉగాది పచ్చడి చేసి పెడదామని చెప్పి, ఇంకా ఉగాది పచ్చడి కోసమైతే మామిడికాయ అయితే కట్ చేస్తున్నాననమాట. అలాగే బెల్లం కూడాను కొంచెం తురిమేసి పక్కనైతే పెట్టాను. అలాగే చింతపండు కూడా నానబెట్టాను. ఇంకా వేప పువ్వు కూడా కొంచెం తీసి అయితే పక్కన పెట్టుకున్నాను. అలాగే మిరియాల పొడి వేద్దామని చెప్పి, ఇంకా మిరియాల పొడి కూడాను మిక్సీ అయితే పట్టేసి ఉంచాను. కొంతమంది ఏంటంటే కారం వేసుకుంటారు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. ఇంక ఈసారి అయితే నేను మిరియాల పొడి కూడా వేద్దామని చెప్పి మిరియాల పొడితోటి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా మామిడికాయ అయితే పైన పీల్ తీసేసి ఇంకా చిన్న ముక్కల కింద అయితే కట్ చేస్తున్నాననమాట. ఈ ఉగాది రోజు చక్కగా షడ్రుచులతోటి ఉగాది పచ్చడి చేసుకుంటాం కదా! మనం ఏమీ తినకముందే ఫస్టు ఈ ఉగాది పచ్చడే టేస్ట్ చేస్తాం కాబట్టి, ఇంకా పొద్దున్నే స్టార్టింగ్ అయితే ఉగాది పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. పిల్లలైతే అమ్మాళ్ళ ఇంటికైతే వెళ్ళారనమాట. రాహుల్‌కైతే ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట. ఎగ్జామ్స్ ముందు ఒక 5, 6 రోజులు సెలవైతే ఇచ్చారు. అంటే ఉగాది ఉంది. దానికి తోడు రంజాన్ కూడా ఉంది కాబట్టి, ఇంకా అలాగే ఎగ్జామ్ ముందు ఒక 4 రోజులు సెలవు కూడా ఉంది కాబట్టి, 5, 6 రోజుల వరకు రాహుల్‌కి హాలిడేస్ అనమాట. ఇంకా అమ్మాళ్ళ ఇంటికి వెళ్తానని చెప్పేసంటే, సరే అన్నాను. ఇంక ఈలోపు దేవి కూడాను నాకు కూడా ఒక 2 రోజులు సెలవు కదా అని చెప్పి వెళ్తాననేసనంటే, ఇంక సర్లే అని చెప్పి ఇద్దరిని అయితే పంపించామనమాట. ఇంకా పిల్లలున్నట్టయితే రాహుల్‌కైతే అసల ఈ ఉగాది పచ్చడంటే చాలా ఇష్టం. మేము తినేటప్పుడు కొంచెం ప్రసాదంలో అయితే తింటాం గానీ, రాహుల్ అయితే చక్కగుంచుకొని గిన్నెలో వేసుకొని కొంచెం కొంచెం తింటా ఉంటాడనమాట. పచ్చడికైతే చింతపండు పులుసు, ఇంకా మామిడికాయి, బెల్లం, మిరియాల పొడి ఇవన్నీ కూడా వేసేసి ఇంకా షడ్‌రుచులు కాబట్టి 6 రుచులు వేసేసి కలిపేసాను. రాహుల్ ఉన్నట్టయితే వాడికి కొంచెం అరటిపండు కూడా వేసి కలుపుతాననమాట. ఇంకా వాడు లేడు కదా! ఈ 6 రుచులు మాత్రం వేసి ఇంకా పచ్చడైతే ప్రిపేర్ చేశాను. ఇంకా ఈ పచ్చడిలో వేసుకునేవాళ్ళైతే శనగపప్పని, ఇంకా జీడిపప్పని, ఇంకా గ్రేప్స్ అని ఇలాంటివి కూడా వేసుకునేవాళ్ళు వేసుకుంటారు. కానీ నేనైతే ఇంకా అవేమీ వేయలేదనమాట. ఈ 6 రుచులు వేసైతే పచ్చడైతే ప్రిపేర్ చేశాను. ఇంకా దీపారాధన చేద్దామని చెప్పి ఇంకా దేవుడి దగ్గరైతే రెడీ చేస్తున్నాను.
పూజ అయితే అయిపోయింది. ఇంకా ప్రసాదం టేస్ట్ చూద్దామని చెప్పి టేస్ట్ అయితే చూస్తున్నామనమాట. ఇంక ఈయనైతే తిన్న తర్వాత కొంచెం మామిడికాయ ఎక్కువేశాననేసనైతే చెప్తున్నారు. దేవి ఉండుంటే అందరికీ కూడా దేవియే ప్రసాదం పెట్టేదని అదే గుర్తొచ్చి అనుకుంటున్నాము. ఇంకా పూజ అయితే అయిపోయిన తర్వాత ఇంక ఇంటి దగ్గరలో ఉన్న కృష్ణుడి గుడికైతే వచ్చాము. ఇంక ఇంటికొచ్చేసిన తర్వాత అయితే మామిడికాయ పులిహోర అయితే ప్రిపేర్ చేశాను. ఓకేనండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.